హలో! హాయ్ అందరికీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ గుడ్ గర్ల్స్. సో, ఈ సమ్మర్‌లో అయితే మేము ఒక కూల్ ప్లేస్‌కి మనాలి, ఊటీ అలా వెళ్దాం అనుకున్నాము. బట్ కుదరలేదు. సో, పిల్లల్ని డిసప్పాయింట్ చేయడం ఇష్టం లేక ఇక్కడ దగ్గరలో హైదరాబాద్‌లో ఏఎంబీలో ఉన్న స్నో కింగ్డమ్‌కి ఒక్కసారి విజిట్ చేద్దాం ఎలా ఉంటది ఎక్స్‌పీరియన్స్ అని మేము వెళ్ళడం జరిగింది స్నో కింగ్డమ్‌కి. ఇక్కడ అయితే మేము వెళ్ళిన టైంలో సమ్మర్‌లో కదా! మోస్ట్‌లీ అందరూ ఇలా స్నో ప్లేసెస్‌కి రావడానికి ఇష్టపడతారు. టూ మచ్ రష్ ఉంది. చాలా రష్ ఉంది అసలు. మనం ముందుగానే ఇక్కడ టైమింగ్స్ అనేవి చెక్ చేసుకొని, మనం వెళ్ళాలనుకున్న టైం కన్నా ఒక హాఫ్ ఎన్ అవర్ ముందు విజిట్ చేయడం బెటర్. మనం టికెట్ తీసుకొని ఆఫ్టర్ దట్ ఆ టికెట్ తీసుకున్నాక మనం ఈ యాక్సెసరీస్ అన్నీ ఇక్కడ కలెక్ట్ చేసుకొని, వేసుకొని లోపలికి వెళ్ళడానికి చాలా టైం పడుతుంది. సో, హరీ అవ్వకండా మనం ముందే మన షో కన్నా ముందు హాఫ్ ఎన్ అవర్ ముందు వెళ్తే బెటర్‌గా ఉంటది. అండ్ ఇలాంటి ప్లేసెస్‌కి గ్రూప్‌లో వెళ్తే చాలా బావుంటది. మేము మొత్తం 10 మెంబర్స్ ఎళ్ళాము. సో, చాలా బావుంది. అండ్ ఇది ఇది న్యాచురల్ కాదు కాబట్టి మనం ఎక్కువ టైం ఇక్కడ స్పెండ్ చేయకూడదు. స్కిన్ ర్యాషెస్ అండ్ అక్కడి నుంచి వచ్చాక కొంతమంది స్కిన్ సెన్సిటివ్ ఉన్నోళ్ళకి కొంచెం ఈవినింగ్‌కి అలాగా ర్యాషెస్ ఒస్తాయి. సో, 1 అవర్ కన్నా మేము ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి ఇష్టపడలేదు ఇక్కడ. బట్ ఈ 1 అవర్ అయితే మేము చాలా అంటే చాలా ఎంజాయ్ చేశాము. ఒక డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్ అని చెప్పొచ్చు. కిడ్స్ అయితే ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారు. నేనైతే బిలో 2 ఇయర్స్ ఏజ్ వాళ్ళకైతే అస్సలు సజెస్టబుల్ కాదు. అండ్ 2-4 ఇయర్స్ కిడ్స్‌కి కూడా పేరెంట్స్ అసిస్టెన్స్ అనేది బాగా ఉండాలి. ఈ కిడ్స్ 8 ఇయర్స్ ఓల్డ్ కాబట్టి వాళ్ళకి వాళ్ళే చక్కగా అన్నిట్లోకి వెళ్ళిపోయి డిఫరెంట్ రైడ్స్ ఏమున్నాయని సెర్చ్ చేసుకొని వాళ్ళే ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేశారు. బట్ చిన్న పిల్లలకైతే ఇది కొంచెం పేరెంట్స్ చూసుకుంటూ ఉండాలి. అండ్ ప్రెగ్నెంట్ లేడీస్‌కి కూడా ఇది సజెస్టబుల్ కాదు. అండ్ ఇక్కడ డీజే లాగా ఒక కార్నర్‌లో సాంగ్స్ ప్లే చేస్తూ ఉన్నారు. అది గూడా ఒక మంచి ఎక్స్‌పీరియన్స్. అండ్ ఈసారి అయితే మేము ఎక్కడ ప్లేసెస్‌కి విజిట్ అవ్వలేదని అస్సలు డిసప్పాయింట్ అవ్వలేదు. ఈ స్నో కింగ్డమ్‌తో చాలా హ్యాపీగా ఉన్నాము. మీరు కూడా కంపల్సరీ విజిట్ చేయండి. ఎంజాయ్ చేయండి.